నవగ్రహ ఆరాధన రహస్య ఫలములు. సూర్యుణ్ణి ఆరాధిస్తే అనేక ఆరోగ్యములు తొలగిపోతాయి. చంద్రుణ్ణి ఆరాధిస్తే మనోధైర్యము పెరుగుతుంది. బుధగ్రహాన్ని ఆరాధించడము ద్వారా చక్కటి విద్య, గురుగ్రహాన్ని సేవించడము ద్వారా శుభవార్తలను పొందుతారు. శుక్రుణ్ణి ఆరాధిస్తే సుఖాలు లభ్యమవుతాయి. శనిని పూజిస్తే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా వెలిగిపోతాడు. రాహుగ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యము తొలగును. కేతువుని సేవిస్తే సంపదలు సౌఖ్యాలు లభిస్తాయి. నవగ్రహాలు వక్రదృష్టితోనూ శుభదృష్టితోనూ చూస్తే కలిగే లాభాలు నష్టాలు. రవి సర్వగ్రహాలకి అధిపతి, ప్రాణశక్తికి మూలకారకుడు, సహస్ర కిరణుడు, రోగ నిరోధక శక్తిని పెంచుతాడు. కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహనను కలుగజేస్తాడు. స్త్రీలకు ఆభరణాలను, పురుషులకు కీర్తిని ఇస్తాడు. తూర్పు దిక్కికి అధిపతి అయిన రవి వక్రదృష్టితో చూస్తే అయిన వారి మధ్య గొడవలు, నమ్మిన వారే మోసం చేయడము, వ్యాపార ఆరోగ్య ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాడు. రవి శనితో కలిస్తే కొత్త రోగాన్ని కలిగిస్తాడు. చంద్రునితో కలిస్తే మానసికంగా కృంగదీస్తాడు. చంద్రుడు శోషాదీనాథుడని పేరు. పితృదేవతలకిదే స్థానము. నీటి కారకుడైన చంద్రుడు మానవుణ్ణి విశేషంగా ఆకర్షిస్తాడు. తెల్లని వస్తువులను ఇష్టపడే చంద్రుడు మనసుకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. శత్రువుని కూడా మిత్రుని చేస్తాడు. కోపాన్ని, అహాన్ని నియంత్రించి అనేక అవరోధాలు రాకుండా చేస్తాడు. అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు. ధన నష్టము, వ్యాపార నష్టము కలుగజేస్తాడు. అయిన వారిని ప్రేమించిన వారిని విడదీస్తాడు. కుజుడు భూమికి పుత్రుడు కుజుడు. ఈ గ్రహ ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. గొడవలకి ప్రేరేపిస్తాడు. అలాగే శరీరంలోని మలినాలను, విషాలను తొలగింపజేస్తాడు. కుజగ్రహ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలని నిర్ణయించేలా ప్రభావం చూపుతాడు. కామాన్ని, వ్యసనాలన్నీ ప్రేరేపిస్తాడు. అదే రాహువుతో కలిస్తే ఇక చెప్పనవసరం లేదు. రవితో కలిస్తే సమాజం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం జరుపుతాడు. రక్త సంబంధిత వ్యాధులొస్తాయి. కుజుడు బలంగా ఉంటే మంచి ఉద్యోగము వస్తుంది. కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామిని పూజిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధుడు తారాచంద్రుల పుత్రుడు బుధుడు. వ్యాపారంపై, అన్నదమ్ముల సఖ్యతపై, కుటుంబ ఆరోగ్యాలపై తన ప్రభావాన్ని చూపుతాడు. శుక్రునితో కలిస్తే తెలివితేటలను పెంచుతాడు. మనిషిని ఉన్నతుడిగా చేసిన, అవివేకిగా చేసిన ఈ గ్రహమే కారణము. రచయితలకు, కవులకు, కళాకారులకు ఈ బుధగ్రహం అపార కీర్తినిస్తుంది. అదే వ్యతిరేకిస్తే బుద్ధి మందగిస్తుంది. రాత గీత రెండూ గాడి తప్పుతాయి. అదే శనితో కలిస్తే అన్ని విషయాల్లోనూ అవరోధాలే. శని రాహులు కలిస్తే తలకు సంబంధిత సమస్యలు వస్తాయి. బుధునకు ఆదిదేవత శ్రీ మహావిష్ణువు. ఆయన్ని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. గురుగ్రహము ఇంట్లో ఏ శుభకార్యము జరగాలన్నా, సంపూర్ణ శుభప్రదం కావాలన్నా ఈ గ్రహం చల్లగా చూడాల్సిందే. గురుబలం లేకపోతే ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా వెనుక పడిపోవలసిందే. ఈ గురుగ్రహమే ధర్మ నడవడికకు అవకాశం కల్పిస్తుంది. ఈ గురుగ్రహానికి ఆదిదేవత బ్రహ్మ, ఆదిష్టాన దేవత మహాశివుడు. శుక్రుడు భృగు మహర్షి పుత్రుడు. ధనానికి, సుఖాలకి, కీర్తికి ఇతనే కారకుడు. కామాన్ని శాసించేవాడు. వీర్యము వృద్ధి చెందేవాడు. శుక్రగ్రహ ఆశీస్సులు లేనిదే సుఖమన్నది తెలియదు, సంతోషం అన్నది అనుభవించలేరు. స్త్రీలకు సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, ఆభరణాలను ఇచ్చేది శుక్రుడు. యంత్ర మంత్ర తంత్ర సంగీత సాహిత్యాలు ఈ గ్రహ ప్రభావంతోనే వండెకొస్తాయి, పేరు తెచ్చిపడతాయి. వ్యసనాలకు, భోగాలకు ఇతనే కారకుడు. శుక్రుడు అనుకూలించకపోతే అన్నీ బాధలే. స్త్రీలకు అనేక సమస్యలు నిద్రపట్టనీయడు.
అపకీర్తి, భార్యాభర్తల మధ్య గొడవలు, చేయాల్సినవన్నీ చేస్తాడు. శుక్రునకు అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి. శని గ్రహము. ఈ గ్రహం పేరు ఎత్తితేనే అరికాలి నుంచి వణుకు ప్రారంభమవుతుంది. శని సూర్యుని పుత్రుడు. బహుతీక్షణ స్వభావం కలవాడు. కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని హరిస్తాడు. అనేక నీచ పనులు చేయించి భ్రష్టపట్టిస్తాడు. గరీబును నవాబుగా, నవాబును గరీబుగా చేయగల సర్వసమర్థుడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమన శని అని మానవులను బెంబేలిస్తాడు. రాహువు ఈ గ్రహానికి అనుకూలంగా పనిచేస్తాడు. మానవుని అహంకారాన్ని అణిచి ధర్మశీల గుణాలను కలిగిస్తాడు. సోమరితనాన్ని పెంచుతాడు. శనికి అధిదేవత యముడు. అధిష్టాన దేవత కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. రాహువు. ఈ గ్రహం ఛాయాగ్రహము అయినా రవిని, చంద్రుణ్ణి ఆపగల శక్తివంతుడు రాహువు. ఈ రాహుగ్రహ దశ బాగోలేకపోతే పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలాగే రాహువు కొత్తను తీసుకొస్తాడు. కొత్త మిత్రులు, కొత్త అలవాట్లు, వాటితో పాటు ప్రయాణాలను చేయిస్తాడు. రాహు అనుకూలిస్తే అధికారము అంది వస్తుంది. కన్నెర్ర చేస్తే ఉన్న కొద్దిపాటి అధికారము గల్లంతే. అనేక అవలక్షణాలను కలిగించి నష్టాన్ని సమకూర్చబెడతాడు. భయాన్ని కలగజేస్తాడు. చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు. రాహువు ఎన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాన్ని కలగజేస్తాడు. రాహువు అధిష్టాన దేవత దుర్గాదేవి. కేతు గ్రహము. బ్రహ్మ మానస పుత్రిక మృత్యువు సంతానమే కేతువు. ఈ గ్రహం పెట్టే బాధలు భయంకరము. కేతువు బుధునితో కలిస్తే సర్వశక్తులకు విఘాతము కలిగిస్తాడు. చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తాడు. తెలివితేటలున్నా పైకి రాలేరు. ఈ కేతు గ్రహం ప్రభావం తగ్గాలంటే ఈ గ్రహ అధిష్టాన దేవత వినాయకుడిని పూజించాలి. గణపతిని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి.